కొడు బెల్లాన్ని బాగా చేత కొట్టాలి, కింద గొత్తు పగిలిపోవాలి, ఇది పగిలిపోవాలి కింద. మాట్లాడవే. గ్లాసుడు పాలు దీంట్లో నీళ్ళు ఏటా గ్యాస్ ఎలా ఎక్కడికి ఎట్టుకెళ్ళో నువ్వు ఇలా చూపిస్తావు వీడి వేసే పర్లేదు వేసే. ఒక గ్లాసు నీళ్ళు వీడియో తీసుకో. గ్లాసు ఏదో రాని ఒకదండి పెంచుకుంటున్నాను నాన్నదాన్ని. అదా అది ఇందాక అలా వెళ్ళిపోతే మొత్తం అన్నీ వస్తాయి. తెల్లపిల్లేటి వాళ్ళ అమ్మాలి బాబు వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి బామ్మర్ది బావలో. నీ సేలలో పెట్టేది బ్లాగ్ ఎలాగ టీగా యాలక్కాయలు దంచి పెట్టుకున్న యాలక్కాయలు దంచి పెట్టుకోవాలి, సీత కొట్టుకుని పెట్టుకోవచ్చు అక్కడ. మీరు బెల్లం ఎంత వేస్తున్నాం అందులోని? బెల్లం ఇప్పుడు వేసేయాలా తర్వాత వేయాలా? ఇలా ఇరిగిపోతాయేం పాలు అలాగా ఇరగా? సరే చూద్దామండి, పాలు ఇరగకుండా చేస్తుందంట. మీరు కూడా ఎలా ట్రై చేయండి, ఎరగకపోతే ట్రై చేయండి, ఇదితే మాత్రం చేయకండి. మనీ నువ్వు ఆ మాటలో యూట్యూబ్లో అట్టకపోతే నిన్ను పొడిసేస్తాను. ఆల్రెడీ పెడతాను. నిజమే డబ్బింగ్ నువ్వు బాగా చెప్తున్నావు. డబ్బింగ్ 2 గంటలు పెడుతుంది, 1 నిమిషం వీడియో కండి 2 గంటలు. ఎలాగంటే ఒకసారి ఆ వీడియో పెడతాను మీకు. ఓ పక్క అనుకుంటుంది ఇప్పుడు బ్లాగ్స్ అండి, ఇదే బ్లాగ్స్ చేసే మొత్తం కాకపోయిపోవాలి. లే అలా వేసి కరెక్టేనంటవా? సరే ఓకే. హైదరాబాద్ ఉంటారు కదా, నోరు మూయండి, ఇట కార్డు అవుతుంది. చదువుకున్న వాళ్ళకి ప్లానెట్ పక్క తిప్పు. సీత కుట్టేయలేదు ఎర్ర చట్నీ గడిగుడ్లో ఉంటుంది. నీకు కరగలేదు ఏం చేయాలా చెప్పు. ఓకే ఇలా కలిపితే కూర్చోవాలంటే పులిగే హతం అయితే బాబు.